శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని స్టెయిన్ చేయడానికి మనం ముఖ్యంగా తెలిసిన కామన్ మెథడ్ వచ్చేసి హీట్ ఫిక్సేషన్ మెథడ్. సో ఈ హీట్ ఫిక్సేషన్ కాకుండా జనరల్గా తీసుకుంటే ఇంకొక మెథడ్ కూడా ఉంది, అది కెమికల్ ఫిక్సేషన్ మెథడ్స్. ఓకే, ఒకటేమో హీట్ ఫిక్సేషన్ మెథడ్, కెమికల్ ఫిక్సేషన్ మెథడ్. సో రెండింటికి కూడా డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ చూద్దాం. సో జనరల్గా హీట్ ఫిక్సేషన్ మనం ఇంతకు ప్రీవియస్ స్లైడ్ కూడా చూసినాం. ఒక స్లైడ్ తీసుకుంటాం, దానిలో స్మియర్ ప్రిపేర్ చేస్తాం, ఒక థిన్ స్మియర్ ప్రిపేర్ చేసి దీన్ని ఫ్లేమ్కి ఎక్స్పోజ్ చేస్తాం. ఎంత 1 to 3 seconds లేకపోతే 2 to 3 seconds ఎక్స్పోజ్ చేస్తాం. సెల్స్ దానికి అటాచ్ అవుతాయి. సో ప్రిపేర్ ఏ స్మియర్ అనే స్లైడ్, ఎయిర్ డ్రై, తర్వాత ఫ్లేమ్కి ఎక్స్పోజ్ చేయడం. సో దాన్ని హీట్ ఫిక్సేషన్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే జనరల్గా బ్యాక్టీరియా చనిపోతుంది, స్లైడ్కి అటాచ్ అవుతుంది, దాని యొక్క షేప్ అలాగే ఉండిపోతుంది. సో దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే డిస్టోర్షన్, అంటే దాని యొక్క యాక్చువల్ సైజ్ ఏదైతే ఉందో అందులో కొంత మార్పు వచ్చే అవకాశం ఉండేది అన్నమాట. కొంత యాక్చువల్గా ఇట్లా ఉంది, కొంత ఇట్లా అయిపోయింది, ఎందుకంటే మన హీట్కు ఎక్స్పోజ్ చేసినప్పుడు. సో మీరు ఒక ప్లాస్టిక్ మెటీరియల్ని ఎప్పుడైతే ఫ్లేమ్కి ఎక్స్పోజ్ చేస్తే దాని యాక్చువల్ షేప్ అనేది ఎట్లా చేంజ్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా కొంత మార్పు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏవైతే డెలికేటెడ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, స్పైరోకిడ్స్ ఉన్నాయి, క్యాప్సూల్ ఉంది, బ్యాక్టీరియా చుట్టూ క్యాప్సూల్ ఉంటుంది కదా, ఇది చాలా డెలికేటెడ్ ఉంటుంది. ఇలాంటి దాన్ని మీరు హీట్ ఫిక్సేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క యాక్చువల్ సైజ్ అనేది కొంత చేంజ్ అయిపోతుంది. ఇది డ్రాబ్యాక్ దేని లోపల హీట్ ఫిక్సేషన్. అలా కాకుండా ఇంకొక మెథడ్ ఉంది, అదే కెమికల్ ఫిక్సేషన్. సో దీంట్లో ఏం చేస్తాం, మనకు క్లీన్ గ్లాస్ లైట్ తీసుకుంటాం, దానిపైన స్మేర్ ప్రిపేర్ చేస్తాం, ఎయిర్ డ్రై అవుతుంది. ఇక్కడ వచ్చేసి హీట్కి బదులు మనం ఏం చేస్తాం, ఒక కెమికల్ ఏదైతే కెమికల్ వాడాలనుకుంటున్నాం, ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉంది మిథిలిన్ బ్లూ సారీ మిథనాల్ కానీ ఐసోప్రోపనాల్, ఫార్మలిన్, ఎస్టిక్ యాసిడ్. సో ఈ కెమికల్ ఏం చేస్తాం, ఇట్లా స్లైడ్ తీసుకొని ఆ స్లైడ్ పైన స్మియర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎయిర్ డ్రై అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఒక 1 కానీ ఆర్ 1 ఆర్ 2 డ్రాప్స్ దీనిపైన వేయాలి, వేసి ఎయిర్ డ్రై పెట్టాలి మళ్ళీ. సో కొద్దిసేపటికి ఏమవుతుంది, ఆ సెల్స్ అనే కెమికల్ అనేది ఆ సెల్స్ పైన యాక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ సో యాక్ట్ అయిన తర్వాత దాన్ని ఎయిర్ డ్రై పెట్టేస్తే మీకు సెల్స్ అనే దానికి ఫిక్సేషన్ అయిపోతుంది. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే బెటర్ దాన్ హీట్ ఫిక్సేషన్. ఎందుకోసం అంటే ఇది సెల్ యొక్క షేప్ అనేది ఏం చేంజ్ కాకుండా అలాగే ఉండిపోతుంది. ఎస్పెషల్గా క్యాప్సూల్ స్టెయినింగ్ కానీ డెలికేటెడ్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో దాన్ని ఫిక్సేషన్ చేయాలనుకున్నప్పుడు మీరు కెమికల్ ఫిక్సేషన్ మెథడ్ పోవాలి. ఓకే, సో దీంట్లో మెయిన్గా ఇది అనమాట. నెక్స్ట్ పర్పస్ తీసుకుంటే ఇక్కడ ఏంది, మీకు ఫిక్స్ ద సెల్స్ వితౌట్ హీట్ డ్యామేజ్. మనం ఇంతకుముందుకి ఇక్కడ చూసినాం, సెల్ డిస్టోర్షన్ అవుతుంది అనమాట, కొంత డ్యామేజ్, కొంత చేంజ్ అనేది అవుతుంది సెల్ షేప్ లోపల. అలా కాకుండా ఉంటుంది ఏది, కెమికల్ ఫిక్సేషన్ లోపల. నెక్స్ట్ బెటర్ ప్రిజర్వేషన్ లోపల కూడా మీకు ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎందుకంటే ఈ ప్రిజర్వేషన్లో అంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి డ్రాబ్యాక్ ఏంటంటే దీనిలో స్లైట్లీ టైం కన్స్యూమింగ్. సో హీట్ ఫిక్సేషన్ ఏంది, జస్ట్ మీరు స్మియర్ ప్రిపేర్ చేసి ఫ్లేమ్కు 1-2 seconds ఇట్లా ఎక్స్పోజ్ చేస్తే అయిపోతుంది. కానీ దీనికి ఏం చేయాలి, మళ్ళీ మనం కెమికల్స్ తెచ్చి దాన్ని పెట్టి కొద్దిసేపు ఎయిర్ డ్రై చేసి కొంచెం టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. నెక్స్ట్ కొంత ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది, ఎందుకంటే కెమికల్స్ కావాలి మనకు, అంటే విత్తనాలు ఇవన్నీ కావాల్సి వస్తుంది. ఇదేంది జస్ట్ ఫ్లేమ్ పెడితే అయిపోతుంది. కాబట్టి ఈ రకంగా మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఇది బ్యాక్టీరియల్ స్మియర్ ప్రిపేర్ చేయడానికి, ఒకటి హీట్ అంటే ఫ్లేమ్కి ఎక్స్పోజ్ చేయడము, నెక్స్ట్ కెమికల్ తోటి ఫిక్సేషన్ చేయడం. సో దానికి అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు డెలికేటెడ్ బ్యాక్టీరియా ఉంది, క్యాప్సూల్ స్టెయినింగ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఏది బెటర్ మెథడ్ అంటే కెమికల్ ఫిక్సేషన్ మెథడ్ అనేది బెటర్. ఓకే, ఇది బ్యాక్టీరియల్ స్మియర్ ఫిక్సేషన్ బై కెమికల్ అండ్ హీట్ ఫిక్సేషన్.